తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. మంది ఏకమైన ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి యువకుడు కదిలేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు. చూస్తారు కదా మీరే, ఆ జనం చూసి భయపడతారు. ఆ వచ్చే జనం జగన్మోహన్ రెడ్డి కంపటి చూసి వీళ్ళు దాడి చేయాలన్నా, వీళ్ళు కట్టెలతో రావాలన్నా, కత్తులతో రావాలన్నా ఆ జనం చూసి భయపడి వెనక్కి పోయే పరిస్థితి వస్తుంది ఈసారి. అంత జనం వస్తున్నారు, అంత ఆదరణ ఉన్నా కూడా 11 సీట్లు వచ్చినాయి. పులివెందుల్లో కూడా మనం ఓడిపోయారు. దీని గురించి ఏమంటారు? పులివెందుల ఎలక్షన్లు వేసినారా? వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలి. 683 ఓట్లు మాకే వేసినారు వాళ్ళు పులివెందుల్లో. జెడ్పీటీసీ ఎలక్షన్ అదే కదా, నేను 600 ఓట్లు వాళ్ళు వేసినందుకు మేము థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళే వేసినారు మాకు. ఎన్ని ఇబ్బందులు పడినారో ఏమో, 600 ఓట్లు వేసినారంటే గ్రేటే. వాళ్ళే వేసినారు మాకు. మా ప్రజలు ఎవరు వేయలే. అందరూ కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఏళ్ళు చూపించారు మేము ఓటు వేయలేదని చెప్పి. ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఏం సంబంధం పులివెందులకు రానికి? ఎందుకు వచ్చారు? పక్క కాన్స్టిట్యున్సీలో కట్టెలు పట్టుకొని, రాడ్లు పట్టుకొని ఆగిపోయిన ఫ్యాక్షన్ స్టార్ట్ చేసినారు. మీరు రెడ్ బుక్కు మర్యాద పూర్వకంగా పూలు పెడతాం, బొట్లు పెడతాం, అన్ని పెడతాం. 2029 ఏ దాంట్లో జగనన్న పేరునే వాళ్ళకి రిస్క్. వాళ్ళ దగ్గర జగనన్న దృష్టిలో వాళ్ళ పేర్లోనే వాళ్ళకి రిస్క్. ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటే చాలు. ఆల్రెడీ అంటున్నారు కదా, 2019 నుంచి 2024 వరకు ఎవరి జోలికి పోలే మా జిల్లాలో. ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎవరి జోలికి పోలే. మంచితనం ఏందో చూపించాడు. ఈసారి వీళ్ళు దానికి తీవ్రంగా చేస్తున్నారు. అది తీవ్రత ఎట్టుంటుందో 2029లో బాగా చూపిస్తాడు. రెడ్ బుక్ మీరు రాజ్యాంగం నడిపినారు కదా, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం రపరప అనేది రపరప అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేయాలనుకున్నారు ప్రజలు అంటున్నారు కదా, ఆ రెడ్ బుక్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఈ రోజు కార్యకర్తలను ఎవరైతే టార్చర్ పెడుతున్నారో, సామాన్య ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారో, ఓన్లీ కేసులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకే అది రపరప అనేది. సామాన్యమైన ప్రజల జోలికి ఏం పోం మేము. వీళ్ళ మాదిరి సామాన్య వాళ్ళని టార్గెట్ చేయం మేము. మంచి మాట చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చెబుతున్నారు. అదే రాజ్యాంగం ముద్ర అసెంబ్లీ సాక్షిగా అమరావతికి వేశారు. ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం అని. మరి దీన్ని ఏమైనా మార్చుతారా? మళ్ళీ మార్చగా కంటిన్యూ చేయగలుగుతారంటారా జగన్మోహన్? ఇప్పుడు ఒకసారి వీళ్ళు 2019 నుంచి 2014 నుంచి 19 వరకు టెంపరరీ బిల్డింగ్లు కట్టకుండా అట్టే పెట్టింటే మార్చలేడు కదా. ఎందుకు టెంపరరీ పెట్టారు? వీళ్ళని ప్రజలు వీళ్ళని నమ్మి భూములు ఇచ్చే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎన్ని తీసుకొచ్చినాడు? ఎన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు? ఎన్ని సంక్షేమాలు తీసుకొచ్చినాడు? రైతులకు ఎన్ని చేసినాడు? గిట్టుబాటుల ధరలు ఎన్ని ఇచ్చాడు? ఎన్ని గ్రీన్కో ప్రాజెక్ట్ ఎన్ని తెచ్చాడు? పోర్ట్లు ఎన్ని తెచ్చాడు? ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయినారు 5 ఏళ్లలో? 5 ఏళ్ళు మీకు టైం ఉండేది కదా బ్రహ్మాండంగా. మీరు చేసి ప్రజల దృష్టిలో మీరు స్థానం సంపాదించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు కదా. దగ్గర 2.17 లక్షలు ప్రజల అకౌంట్లో డబ్బులు వేసాడు. ప్రజలు ఎవరు రాజధాని వీళ్ళకిన పూర్తి చేస్తే ఎవరు మార్చరు, అట్టే పెడతారు. వీళ్ళకిన పూర్తి చేయకపోతే మళ్ళా 3 రాజధానులే వస్తాయి అంతే. ఇప్పుడు పెరిగిన సీట్లలో నిలబడతారు అనుకుంటున్నారు మొత్తం సీట్లు ఉన్నా. ఇప్పుడు ఆడికి వినా కూడా వీళ్ళ ప్రభుత్వం మీద వీళ్ళకే వ్యతిరేకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మేలు రాయా, మన పేదవాళ్ళకి అన్నం పెట్టినాడు, వీళ్ళ మాయ మాటలు నమ్మి మనం వీళ్ళ వెనకంపడి తిరిగినామని చెప్పి ప్రతి వారికి అర్థమైంది. వాళ్ళే ఈరోజు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. 29లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు నీ లెక్క? ఎవరికి ఎన్ని సీట్లు అనేది మేము చెప్పాము. వస్తుంది, భారీ మెజారిటీతోనే గెలుస్తాడు. అన్ని సీట్లు గిట్లు మేము చెప్పాం, మాకు అలవాట్లేదు. 263 సీట్లు మళ్ళా మీరు నీకు ఉద్దేశం ప్రకారం ఎన్ని వస్తాయంట? రావచ్చు 200 పైన రావచ్చు. మరి ఈసారి ఎన్ని రావచ్చు నీ ఉద్దేశం? రావచ్చు, దాని మెజారిటీ పరంగానే రావచ్చు. గట్టిగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అవు బా, ఎందుకు చెప్పలేదు? నేను మొత్తం అన్ని వచ్చాయని చెప్తా. అన్ని సీట్లు వచ్చాయి మాకే, మొత్తం అన్ని వస్తాయి మాకే, అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళు గెలిచలేరు. మొత్తం అన్ని మాకే వస్తాయి. పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర అనేది ఎందుకు చేస్తున్నాడు అంటే, ప్రజల సమస్యలు, వీళ్ళ వల్ల నష్టపోయిన ప్రజలు చాలా మంది ఉన్నారు. కేసుల వల్ల నలిగిపోయిన ప్రజలు, కార్యకర్తలు, చిన్న వాళ్ళు, ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మంది ఇబ్బంది, వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళని పరామర్శించడానికి పాదయాత్ర చేస్తున్నాడు. వాళ్ళకందరికీ కూడా ఏమైనా హామీలు, జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే తప్పడు. వాళ్ళకు చెప్పిన విధంగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకు హామీగా ఒక భరోసా అనేది ఇచ్చి భారీ మెజారిటీతో గెలుస్తారనేది 2029లో అందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయింది.
జగన్మోహన్ రెడ్డి ప్రజల నాయకుడు కదా, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా దీనిపైన, ప్రజల సమస్యల పైన. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇయ్యనందుకు జగన్మోహన్ రెడ్డి పోలే. ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఈయనకి వాళ్ళు భయపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినారు అనుకో వీళ్ళు సమాధానం చెప్పలేరు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడేది మీ ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడతారు? ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రజలు అడిగే దానికి సమాధానం చెప్పారు. మీరు ఏం చెప్పినారు? సూపర్ 6 అన్నారు, అన్ని అమలు చేసినారా? ఎంతో సంక్షేమం అన్నారు, అమలు చేసినారా? ఊరికి గ్రాఫిక్స్ చూపుకుంటా కాలం నడుపుతున్నారు. మా జమ్మల మడుగులో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, కట్టినారా? ఎన్ని? మా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కాదు, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. కాబట్టి వాళ్ళు హంగామా నడుపుతున్నారు. 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, హంగామా నడుపుతున్నారు. ప్రతిపక్షం అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా. అదే 11 సీట్లు ఉండేందుకు మీరు 3 పార్టీలు కదబ్బా, మీరు పూర్టీలు ఎవరు? సమాధానం చెప్పడానికి భయం వచ్చింది కదా. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గిన ప్రతిపక్ష హోదా వీళ్ళు ఇచ్చినారు అనుకో వీళ్ళకి భయం. ఈ మూడు పార్టీలకు భయం జగన్మోహన్ రెడ్డి అంటే. ఫైనల్ గా చెప్తున్నా, ఈ 3 పార్టీలకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలా లేదంటే అక్కడ ఉన్న ప్రభుత్వం? ఎవరు? ప్రభుత్వమే ఇవ్వాలా. 3 పార్టీలు కదా, పెద్ద పెద్ద పార్టీలు అని చెప్పుకుంటున్నారు కదా, బీజేపీ, జనసేన అని. ఏముంది, జగన్మోహన్ రెడ్డి సాధారణ మనిషే కదా, ప్రతిపక్ష హోదా ఇచ్చే మాట్లాడతాడు కదా. ప్రజలు తీసేసినప్పుడు గవర్నమెంట్ అంతే. ఎవరు? ప్రజల తీర్పు అని నువ్వు అంటున్నావా? ప్రజల తీర్పు అని ఎవరు అనుకోవట్లే. నువ్వు అంటావు ప్రజల తీర్పు అని ఎవరు అనుకోవట్లే అంటున్నాను. ఇప్పుడు అపోజిషన్ లో ఇప్పుడు ఏదైతే వెళ్తున్నారో మాకు మైక్ ఇవ్వట్లే అని చెప్పి జగన్ గారు ఎక్కడ చెప్పలేదు, మీరెందుకు చెప్తున్నారు? ఎవరు? జగన్ ఫ్యాన్స్. ఇప్పుడు మైక్ ఇవ్వట్లేదంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత మాట్లాడేది లేదు చూస్తారు. నీకు ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం, ఆ స్థాయి ఉన్న వ్యక్తికి ఒక హోదా ఇచ్చి ప్రతిపక్ష హోదాగా ఇస్తే మాట్లాడతారు అన్నాడు. వీళ్ళు ఈయనకి భయపడినారు, వీళ్ళకి ధైర్యం లేదు. వీళ్ళు 3 పార్టీలకు ధైర్యమే లేదు. అప్పుడు దీనికోసం మాట్లాడొచ్చు. ఎవరు? వీళ్ళు అడగచ్చు కదా, అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి భయం ఎందుకు? ప్రెస్ మీట్ పెట్టి రోజు చెప్తూనే ఉన్నారు, అవన్నీ చెప్పట్టు కదా. అసెంబ్లీకే వాళ్ళని రూల్ ఏముంది? బయట ఎన్నో అడుగుతున్నారు, దానికి సమాధానం ఇవ్వను. అవన్నీ ఎందుకు? సామాన్యమైన ప్రజలకు సమాధానం చెప్పమని ఈ రోజు వాళ్ళు చెప్పిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పడడము? సింహమే 11 సీట్లని నువ్వు అన్నావు. అదే 11 సీట్ల వ్యక్తి అసెంబ్లీ పోతే ప్రజలందరూ టీవీల ముందు చూస్తున్నారు. ఈ 3 పార్టీలు మరి చూసేవాళ్ళే లేరు, వాళ్ళని చూడట్లే ఎవరు. వాళ్ళు గోడలు చెప్పుకుంటున్నారు, దానికి సమాధానం చెప్పు. నువ్వు గోడలు సమాధానం చెప్పుకుంటున్నారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేరు, అసలు నోరు కూడా ఇప్పలేరు. జగన్మోహన్ రెడ్డి అడిగే దాంట్లో వీళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక గుండెల చరిత్ర నిలిచిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా చేసినాడు ఆంధ్రప్రదేశ్. వీళ్ళు చేసినారా? ఎవరు? వైఎస్ఆర్ కు మించి చేశాడు నా జగన్మోహన్ రెడ్డి. ఇదే మీడియా, ఇదే యూట్యూబ్ ఛానల్ అంటే రాజశేఖర రెడ్డిని కూడా ఎవరు గుర్తించరు. ఇదే టీడీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పెంచుకొని మీడియా ఛానల్ పెద్ద పెట్టుకుంటే రాజశేఖర రెడ్డి మంచి చేశాడు కదా, రాజశేఖర రెడ్డిని కూడా గుర్తించరు. ఆ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి పడి విషప్రచారం చేస్తే మా వాళ్ళు చేసినట్టు కూడా చెప్పుకోలే, చేసిన మంచి కూడా చెప్పుకోకపోవడమే మేము చేసిన తప్పు. అంతే. పొద్దున్న లేచిన నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను వాళ్ళని వీళ్ళని బూతులు కథలు అన్నారు. వాళ్ళు ఏమన్నా దౌర్జన్యాలు చేసినారా? సామాన్యమైన జోలికి పోయినారా? ఎంతమందిని తిట్టించినారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతో సహా మీరు తిట్టించి రెచ్చగొట్టిన తర్వాత మాట్లాడరా? వాళ్ళు పాజిటివ్ గా బాధతో వచ్చిన మాటలై, కావాలని మాట్లాడినాడు కాదు. కొడాలనైనా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబ సభ్యుని అమరావతి రైతులతో బూతులు తిట్టించిందోరు ఛానల్ పెట్టి. ఇదే టీడీపీ నాయకులు కదా. మేము వీళ్ళు మాట్లాడితే బూతులు మంత్రులు, బూతులు ఎమ్మెల్యేలు, వాళ్ళు మాట్లాడితే రైటు. ఇదే రకంగా ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట అనేందుకు దాడి చేశాను. అదే వాళ్ళు దాడి చేసింటే ఆ బుద్ధు, వాళ్ళు ఘోరంగా దాడి చేసింటే ఓన్లీ ఒక చోట ఏదో 2 చోట్ల జరిగిందని కాకుండా ప్రతి ఒక్కటి టార్గెట్ చేయాలనుకుంటే, గొడవకు దిగాలనుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో చేసిండొచ్చు అధికారంలో ఉన్నప్పుడు. ఏం చేయలేదే. ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది వద్దన్నాడు. మా కడపలో కూడా అధికారంలోకి వచ్చాం కదా, వాడు మమ్మల్ని ఇబ్బంది తాట తీస్తా అన్నాడు. ఫ్యాక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా అన్నాడు. అదే వీళ్ళు కానీ కొట్టుకోండి అంటున్నారు. వాళ్ళు కొట్టుకోవడము, ఫ్యాక్షన్ స్టార్ట్ చేయడం వాళ్ళే చేసినారు, మేము చేయలే. అంటే ప్రజలతో తిట్టించాలని చెప్పి అన్నారు కదా, అదే ప్రజలకు అంటే ఏదైతే కుటుంబాన్ని తిట్టించాలని చెప్పి ఫీల్ అవుతున్నారు. మరి అదే వైఎస్పీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి 3 పిల్లలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎవరు ఇప్పుడు రెచ్చగొట్టింది? ఎవరు రెచ్చగొట్టేటట్టుకు మాట్లాడింది? ఎవరు? పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడినాడా? నువ్వు పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడినాడా? అవన్నీ నువ్వు బాలకృష్ణ శంకర్ జాతి నా కొడుకులు అన్నాడు కదా, దానికి సమాధానం చెప్పు. నువ్వు బాలకృష్ణ శంకర్ జాతి నా కొడుకు అన్నాడు కదా, నేను అడిగినా నువ్వు చెప్పు. బాలకృష్ణ ఏమన్నాడు? అవన్నీ బాలకృష్ణ ఏమన్నాడు? నేనేమన్నాను అంటే మీరు ఏమన్నారు? లోకేష్ ఏమన్నాడు?
చెప్పాడు? ఒక్క నిమిషం. నువ్వు అన్ని దానికి సమానత ఎక్కడ చెప్పారు? నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదానా? నా తల్లిని తిట్టా లోకేష్ అన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ అన్నాడా లేదా? మా వాళ్ళు తిట్టినారా వాళ్ళ తల్లిని ఏమన్నా? మా నాయకులు ఏమన్నా తిట్టారా వాళ్ళ తల్లిని ఏమన్నా? దానికి సమాధానం చెప్పు. నేను అడిగింది ఒకటే, తిట్టింది ఎందుకు అని అడుగుతున్నా. రోజా గారే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వేరే రకంగా మాట్లాడినారు. 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడినారు, వేరే రకంగా ఏం మాట్లాడలే. ఆయన బ్యాడ్ చేసే విధంగా ఆయన్ను తిట్టింది ఇష్టానుసారంగా తిట్టింది టీడీపీ నాయకులే అని ఆయనే చెప్పినాడు. మేంగా చెప్పేది పవన్ కళ్యాణే నారా లోకేష్ నిన్ను మోకాల మీద కూర్చోబెడతారన్నాడు. మళ్ళీ ఆయన వాళ్ళతో కలిసిన తర్వాత వైసీపీ వాళ్ళు అన్నట్టు ఏముంది? వాళ్ళు ఘోరంగా వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు చెప్పావు. అంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఖర్చుకొని వాట్ వేసుకున్నాను అని చెప్పి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నువ్వు న్యాయంగా ధర్మంగా అడే కానీ అయితే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఫస్ట్ లాగింది ఎవరు రాజకీయాల్లోకి? ఏంది తిట్టింది ఎవరు? లాగింది కాదు, తిట్టింది ఎవరు? నేను లోకేష్ గురించి మాట్లాడలేదు. మీరేమన్నారు? మా అది ఎవరైతే కొడాలి నాని గారిని వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళని తిట్టారు, పేదలు తిట్టించారు అని చెప్పారు. ఫ్యామిలీని పాయింట్ అవుట్ తిట్టించారు. ఆ పాయింట్ మీద మీకు అడుగుతున్నాను. అదే పాయింట్ అంటే మీరేం తిట్టలేదా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇప్పుడు ముగ్గురు పిల్లలని ఇప్పుడు ఈయన ఎంత ట్రోల్ చేశాడు వైఎస్ఆర్సీపీ మీద? వైఎస్ఆర్సీపీ మీద ఎంత ట్రోల్ చేశాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మర్యాదగా మాట్లాడాడా? పవన్ కళ్యాణ్ ఎంత ట్రోల్ చేశాడు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి? వైసీపీ వాళ్ళని బూతులు మంత్రులని ఈ జనసేన పార్టీ వాళ్ళు ఆ విధంగా ట్రోల్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ తిట్టింది వాళ్ళు. వాళ్ళ కాడ తిట్టించుకొని నువ్వు పోయి వాళ్ళతో కలిసినావు. వాళ్ళతో కలిసిన తర్వాత ముందు నుంచి వైసీపీని టార్గెట్ చేసావు పవన్ కళ్యాణ్. వైసీపీని టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు అన్నదే మీరు మాట్లాడుతున్నారు తప్ప టీడీపీ వాళ్ళు మాట్లాడింది చెప్పరు. వాళ్ళు ఘోరంగా మాట్లాడినారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పినారు, నేను చెప్పడం కాదు. పవన్ కళ్యాణే చెప్పినాడు. నన్ను తిట్టారు నారా లోకేష్ నిన్ను మోకాల మీద కూర్చోబెడతా అన్నారు. బాలకృష్ణ గారు శంకర్జాతి నా కొడుకులను తిట్టారు. బాలకృష్ణ గారు ఈ బుద్ధి చెప్తామన్నారు. అటువంటి వ్యక్తి ఒకటే మాట మీద ఒకటే అజెండాతో తిరగచ్చు కదా. ఈరోజు జనసేన పార్టీ పోయి మేము ముగ్గురం కలిసి వస్తామని ఒక మాట అనడంతో వాళ్ళు కలిసే ఉన్నారు. ముగ్గురు కలిసి విడిపోతే ఓడిపోతామనే భయం వాళ్ళకు ఉంది ఇప్పటికి కూడా. మన అసెంబ్లీలో అన్నాడు, మనం గిన మన అనుభవం గిన మనకు లేకపోతే, మనం గిన ఫోకస్ పెట్టకపోతే అవతల వాళ్ళకి గెలిచే పరిస్థితి అని చెప్పి పవన్ కళ్యాణ్ మన అసెంబ్లీలో కూడా అన్నాడు.